ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి 2 సినిమాలకి టికెట్ రేట్లను పెంచాలి అని చెప్పేసి నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సినిమా రేట్లని పెంచడానికి వీలు లేదు, సామాన్య ప్రజలందరూ కూడా సినిమాలు చూసేటువంటి రైట్స్ని కల్పించాలి, సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, రోజువారీ నిత్యావసర వస్తువు కాదు అని చెప్పేసి ప్రజల పక్షాన ప్రేక్షకుల పక్షాన వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి వాదనలు హైకోర్టులో ఈరోజు జరిగాయి? అదేనండి, ఇప్పుడు ఇది ఇవాళ కొత్త కాదు. మేము డిసెంబర్ 2024 అంటే దగ్గర 16 నెలల నుంచి ఈ పోరాటం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఎవరి గురించి? తెలంగాణ ప్రజల పక్షాన మా న్యాయ గొంతు ఇక్కడ హైకోర్టులో వినిపిస్తున్నాం. ఎందుకు అంటే అప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షో 800 ప్లస్ జిఎస్టీ అని ఇదని అది అని చేశారు. సో మేమేమంటున్నాము అంటే ఓవరాల్గా తర్వాత వచ్చిన మళ్ళీ గేమ్ చేంజరు. ఇప్పుడు గేమ్ చేంజర్ దగ్గర ఆన్గోయింగ్ జీవోని మేము దాన్ని రీకాల్ చేయించగలిగాము. తర్వాత వచ్చిన సినిమాలకి ఇవ్వలేదు. లేటెస్ట్గా మొన్న వచ్చిన మెమోని కూడా మేము ఛాలెంజ్ చేశాము. ఏది అఖండ 2ని కూడా. సో అఖండ 2లో సింగిల్ బెంచ్ జడ్జి ఏమిచ్చిండు అంటే నాట్ ఓన్లీ అంటే అఖండ 2 కూడా కాకుండా ఆ మెమోని కాల్ ఫర్ రీకాల్ చేస్తూ మిగిలిన రేపు అదే చెప్పాము. ఎవ్రీ టైం మేము ఇట్లా రాలేమండి. ఇప్పుడు మేమంతా ప్రోబోనో అడ్వకేట్స్, అవతల వాళ్ళేమో కార్పొరేట్ అడ్వకేట్స్, వాళ్ళకి గంటకి 2 లక్షలు 3 లక్షలు హియరింగ్ ఇస్తారు. మా క్లయింట్స్ ఏమో మాకు ఏమి ఇవ్వరు. కాబట్టి మేము న్యాయ పోరాటము ఒక బాధ్యత, సోషల్ ఆబ్లిగేషన్గా చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఏమన్నారు, ఫ్యూచర్ ఆర్డర్స్ కూడా, ఫ్యూచర్ సినిమాలకు కూడా ఆర్డర్ ఇచ్చారు, రిస్ట్రైనింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. అదే వీళ్ళు చాలా తెలివిగా అది 12 నాడు ఇచ్చిన ఆర్డర్ని ఇన్ని రోజులు కామ్గా ఉండి మొన్న 4వ తారీఖు ఒక సినిమా వాళ్ళు, ఏది మన రాజా సాబు వాళ్ళు, 5వ తారీఖు జనవరి నాడు ఇంకొక సినిమా వాళ్ళు, మనశంకర వరప్రసాద్ ప్రొడ్యూసర్సు తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. మాకు బెనిఫిట్ షోకి, స్పెషల్ షోకి, రేట్స్ హైకి, ప్లస్ మళ్ళీ మధ్యాహ్నం షోస్ అంటే పుష్ప మాదిగా, అంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే పుష్ప సినిమాలు రికార్డులు బ్రేక్ చేయాలి. అంటే రేపు వచ్చే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే లోపలి బొమ్మ పడాలి, పైసలు చేసుకోవాలి అనే ఒక సోయి తప్పితే ప్రజలకు ఎట్లున్నది అనేది ఈ న్యాయాన్ని ఎట్లా కాపాడాలనేది వీళ్ళకి సోయి లేదు, ఏది సినిమా ప్రొడ్యూసర్కి. సో వాళ్ళు 4వ తారీఖు ఒక లెటర్ ఇచ్చారు, 5వ తారీఖు. ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ప్రజా పాలన మన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అసెంబ్లీలో చెప్పారో, తర్వాత మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారో, నేను ఆ కుర్చీలో కూర్చున్న రోజు దేర్ ఆర్ నో స్పెషల్ షోస్, నో బెనిఫిట్ షోస్, నో ఎర్లీ మార్నింగ్ షోస్, నో రేట్ హైక్స్ అని ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారు. ప్లస్ మేము ఈ రోజు రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకొస్తే 4వ తారీఖు, 5వ తారీఖు వీళ్ళకి రాలే రిలీఫ్. అంతకుముందుకేంది, ముందు రోజు ఇస్తే ఈ రోజు వచ్చేది, లేకుంటే అదే రోజు ఇస్తే మళ్ళీ సేమ్ డే ఈవినింగ్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఏది రేట్ హైకు మెమోస్, జీవోస్. సింగిల్ బెంచ్ చాలా క్లారిటీగా సినిమా టికెట్ రేట్లను పెంచేది లేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కొన్ని సినిమాలకి టికెట్ రేట్స్ని పెంచారు, మాకు ఎందుకు పెంచారు అని చెప్తున్నారు. అదేనండి, ఇవాళ వీళ్ళు ఏం చేశారు, ఈ 2 సినిమా వాళ్ళు ఏదైతే రాజా సాబు, మనశంకర వరప్రసాద్, 2 సినిమా ప్రొడ్యూసర్లు, వాళ్ళకి అక్కడ రిలీఫ్ రాలేదు. సింగిల్ బెంచ్లో ఆర్డర్, రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది. ప్లస్ వాళ్ళ అప్లికేషన్ రిప్రజెంటేషన్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెండింగ్లో ఉందని ఇవాళ హైకోర్టులో అపీల్ మూవ్ చేశారు డివిజనల్ బెంచ్లో. మేము చాలా చాకచక్యంగా గంటన్నర సేపు ఆర్గ్యూ చేసి క్లియర్గా చెప్పాము. అంటే జడ్జి గారు ఏం చేశారు, వాళ్ళ ఈ 2 ప్రేయర్స్, ఒకటేమో మీరు మాకు అక్కడ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మీరు డైరెక్షన్ ఇవ్వండి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మా లెటర్లు కన్సిడర్ చేసి మాకు రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోస్, బెనిఫిట్ షోకి, ఎర్లీ మార్నింగ్ షోస్కి పర్మిషన్స్ ఇవ్వండి. అయితే చూడొచ్చు, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సినిమా టికెట్ రేట్లని పెంచమని అటు ప్రభుత్వానికి కానీ లేకపోతే హోమ్ శాఖ కానీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. సినిమా టికెట్ రేట్స్ని పెంచడంలో పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, హైకోర్టు.